వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను మీ జనని. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం కసరత్తు తుది దశకు చేరుకుంటుందంటున్నారు. పాత కొత్త వివాదంతో చాలా రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. రేసులో పలువురు సీనియర్లు ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం మళ్లీ పాత నేతకే అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకుందట. ఆ నేత అధ్యక్ష పదవి తనకు వద్దని పైకి చెబుతున్నప్పటికీ అనుచర వర్గం వద్ద మాత్రం బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పాలసీ బీజేపీలో ఉంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంలో బీజేపీ అధ్యక్షుడిగా వేరొకరిని నియమిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు బీజేపీ నేతలు అధ్యక్ష పదవి కోసం అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్న వారిలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు వరుసలో ఉన్నారు. కానీ వీరిలో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావులకు పాత కొత్త ఈక్వేషన్లు అడ్డంకిగా మారాయంట. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వొద్దని, మొదటి నుంచి బీజేపీ పార్టీ కోసం పనిచేసిన వారినే అధ్యక్షుణ్ణి చెయ్యాలని ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ సీనియర్లు ముందు నుంచి పట్టుబడుతున్నారు. ఆ విషయంపై రాష్ట్ర సీనియర్ నేతలు అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారంట. బీజేపీ సీనియర్ల వాదనపై ఈటెల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పాత కొత్త కాకుండా తన రాజకీయ అనుభవం, మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని అంటున్నారట. అధిష్టానం పెద్దల్లో కూడా కొందరు ఈటెల రాజేందర్ విషయంలో సుముఖంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీనియర్లు, సంఘ్ పరివార్ల ఒత్తిడే వారిపై పనిచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో ఢిల్లీ బాస్ల నిర్ణయం కోసం ఈటెల శిబిరం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. మళ్లీ పాత అధ్యక్షుడికే తెలంగాణ బీజేపీ పగ్గాలు కట్టబెడతారన్న ప్రచారంతో బండి సంజయ్ పేరు తెర మీదకు వస్తుంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు బండి సంజయ్ పైకి విముఖంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా అనుచర వర్గం వద్ద సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి బండి సంజయ్ పార్టీని బలోపేతం చేశారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో బండి సంజయ్ ని ప్రత్యేకంగా అభినందించారు. అందరూ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నమూనాగా తీసుకొని పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ నేతలకు మోడీ సూచించారు. బండి సంజయ్ తెలంగాణ అధ్యక్ష పగ్గాలు చేపట్టి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన తరువాత పూర్తిగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బీజేపీ పరిస్థితి బిఫోర్ బండి, ఆఫ్టర్ బండి సంజయ్ అనే టాక్ కూడా వినిపించింది. పార్టీ బలోపేతానికి బండి సంజయ్ అంతలా పనిచేశారని బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల బీజేపీ అధ్యక్ష మార్పు గతంలో అనివార్యమైంది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం డబుల్ డిజిట్ సీట్లు సాధించలేకపోయిందన్న అభిప్రాయంతో ఉన్నారంట బీజేపీ పెద్దలు. అందుకే స్థానిక సంస్థల్లో సత్తా చాటుకుని రూట్ లెవెల్ నుంచి పార్టీకి బేస్ ఏర్పాటు చేసుకోవడానికి తిరిగి బండి సంజయ్ నే అధ్యక్షుణ్ణి చేయాలని భావిస్తున్నారట. మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ కి అధ్యక్ష పగ్గాలు కట్టబెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై అధికార ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని ఆయన అనుచర వర్గం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ఒకవేళ బండి సంజయ్ కు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే మరి ఈటెల రాజేందర్ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ రథ సారథిగా నియమిస్తే అసంతృప్తితో ఉన్న ఈటెల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం ఏ విధంగా సంతృప్తి పరుస్తుందన్న చర్చ నడుస్తోంది. ఒక వ్యక్తి ఒకే పదవి పాలసీని బండి సంజయ్ విషయంలో కూడా అమలు చేస్తే ఆయన స్థానంలో ఈటెల రాజేందర్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఢిల్లీ పెద్దలకు పెద్ద పరీక్ష పెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు.